చూడండి. విఘ్నేశ్వర నామాల్ని సుబ్రహ్మణ్య నామాల్ని చూస్తే ద్వైమాతురాయ నమః అని విఘ్నేశ్వరుడికో నామం. ఆయనకి ఇద్దరు తల్లులు ఎక్కడున్నారు అసలు? పార్వతీదేవి యొక్క ఒంటి మట్టిలోంచి కదా వచ్చాడు ఆయన. అయినప్పుడు ఇద్దరు తల్లులు ఎలా కుదురుతారు? సుబ్రహ్మణ్యుడికి కుదురుతారు. ఎందుకంటే ఆయన గంగలోంచి వచ్చి పార్వతీదేవి శరీరం శరవణతటాకంగా ఉంటే అందులో పడి అందులోంచి పైకి వచ్చాడు కాబట్టి ద్వైమాతురాయ నమః. ఇద్దరు తల్లులు సుబ్రహ్మణ్యుడికి అన్వయం. మరి విఘ్నేశ్వరుడికి ఎలా అన్వయం? విఘ్నేశ్వరుడికి అన్వయం కుదరదుగా. కానీ విఘ్నేశ్వరుడికి ఎందుకు అన్వయం కుదిరింది అంటే, మా నాన్నగారు గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకుని గౌరవించారు కాబట్టి ఆయన చేత గౌరవింపబడింది, ఆయన చేత ప్రేమగా చూడబడింది కాబట్టి నేను ఒక తల్లిలా భావన చేస్తానని నమస్కారం చేశాడు. ఆయన సంస్కారం అది. అందుకని ద్వైమాతురాయ నమః తప్ప నిజంగా ఇద్దరు తల్లులని కాదు. అది విఘ్నేశ్వర సంస్కారాన్ని ప్రకటనం చేస్తుంది. అలా ఇక్కడ గంగమ్మ పార్వతీదేవి